హలో అందరికీ. మనం 'సాయి 1119' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మహేష్ కులకర్ణి సర్కార్‌తో ఇలా అంటూ ఉంటారు. మీరు ఎన్ని దాడులు మాపై చేసినా సాయి కంటే మీరెప్పుడూ గొప్పవారు కాదు. ఆయన మాతో ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడూ మాకు హాని కలిగించలేరు. అందుకనే మీకు చెప్తున్నాను. మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడమే మంచిదవుతుంది మీకు. అప్పుడు కులకర్ణి సర్కార్ కోపంగా, లేదు, ఎప్పటికీ జరగదది. హరి ఓం! హరి ఓం! అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు సాయి సావరితో అలాగే మహేష్‌తో ఇలా అంటూ ఉంటారు. మహేష్, ఒక మలినమైన సరస్సును శుభ్రపరచడానికి కొన్నిసార్లు దాని లోపలికి వెళ్లి శుభ్రం చేయాల్సి వస్తుంది. అప్పుడే దానిలో ఉన్న మలినమంతా తొలగిపోతుంది. వెళ్ళు మహేష్, మీ ఇంటికి వెళ్ళండి. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి భయపడొద్దు. వారిని మీరు ధైర్యంగా నిలబడి పోరాడండి. బలంగా నిలబడి ఆ పరిస్థితిని ఎదుర్కోండి. అప్పుడు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది మీకు. అప్పుడు మహేష్ ఇలా అంటారు సాయితో. కానీ సాయి, నాకు కనిపించడం లేదు. మా నాన్నలో అలాగే కులకర్ణి సర్కార్‌లో మార్పొస్తుందని. అప్పుడు సాయి ఇలా అంటూ ఉంటారు మహేష్‌తో. మహేష్, ప్రతి ఒక్కరికి మారడానికి ఒక సమయం అంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వేరు వేరు మార్గాలలో మారతారు. కొంతమంది జీవితంలోని సంకేతాలను చూసి మారతారు. మరికొందరు శిక్షను అనుభవించిన తర్వాత మాత్రమే మారతారు. కానీ చివరికి మనందరం మారతాం మహేష్. కులకర్ణి సర్కార్ ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారో ఆయన్నే ఎంచుకొనివ్వండి. ఇప్పుడు దాస్‌కన్ను గారు అలాగే ఒక వ్యక్తి నడుచుకుంటూ రావడం చూపిస్తారు. ఆ వ్యక్తి ఇలా అడుగుతూ ఉంటారు దాసగను గారిని. ఎక్కడుంది ద్వారకామాయి? అప్పుడు దాస్‌కన్ను గారు ఇలా జవాబిస్తూ ఉంటారు. మనం చాలా దగ్గరలోనే ఉన్నాం. అప్పుడు దాస్‌కన్ను గారు ఇలా అడుగుతూ ఉంటారు. రతన్ గారు, మా షిరిడి మీకెలా అనిపిస్తుంది? అని అడుగగా రతన్ గారు ఇలా జవాబిస్తూ ఉంటారు. షిరిడి బాగుంది. కానీ నా నాందేడ్‌లోని ఇంటికి ఇది సరిపోలదు. మేమిలాంటి చిన్న గ్రామంలోనే నివసించేవాళ్ళం. కానీ నేను ధనవంతుడినయిన తర్వాత నా కోసం ఓ విలాసవంతమైన ఇంటిని కట్టించుకున్నాను. నాకు మామిడి పళ్ళు చాలా ఇష్టం. ఎల్లప్పుడూ వాటిని తినాలనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఈ గ్రామమంతా పెద్ద మామిడి తోటను కొనుక్కున్నాను. మా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి నాకు. మీరు చూసే ఉంటారు కదా దాస్‌కను గారు. అప్పుడు దాస్‌కను గారు, అవును. అప్పుడు రతన్ గారు ఇలా అంటూ ఉంటారు. నేనెప్పుడూ అనుకోలేదు ఇంత ధనవంతుడినవుతానని. నాకనిపిస్తుంది నాకంటే అతి పెద్ద సాయి భక్తులు ఎవరూ ఉండరని. ఒకవేళ సాయి నా కోరికను నెరవేర్చినట్లయితే నేను ఆయనకి విలువైన రత్నాలను బహుమతిగా ఇస్తాను. నాకంత సామర్థ్యం వచ్చిందిప్పుడు. అప్పుడు అటుగా వెళ్తున్న శ్రీకాంత్ దాస్‌కను గారిని చూసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. దాస్‌కను గారు, మీరెప్పుడు షిరిడీకి వచ్చారు? అప్పుడు దాస్‌కను గారు, ఇప్పుడే వచ్చాను. ఈయన రతన్ గారు. సాయిని కలవడానికి ద్వారకామాయికి వెళ్తున్నాము. అప్పుడు శ్రీకాంత్ ఇలా అంటారు. నేను కూడా సాయిని కలవడానికి ద్వారకామాయికి వెళ్తున్నాను. పదండి కలిసే వెళ్దామని వెళ్తూ ఉన్న మార్గంలో దాస్‌కను గారు శ్రీకాంత్ గారిని రతన్ గారికి పరిచయం చేస్తారు. రతన్ గారు, ఈయన శ్రీకాంత్ గారు. ఇక్కడ గ్రామంలో పాఠశాలకు ఉపాధ్యాయుడు. అప్పుడు శ్రీకాంత్ గారు రతన్ గారిని ఇలా అడుగుతారు. మీరేం చేస్తూ ఉంటారు రతన్ గారు అని అడగగా రతన్ ఇలా జవాబిస్తారు. నేను ఒకప్పుడు వ్యాపారం చేసేవాడిని. కానీ నేనెప్పుడూ దాంట్లో విజయం సాధించలేదు. నేను మా దూరపు మామయ్యను కోల్పోయాము. ఆయనకి వారసులు ఎవరూ లేకపోవడంతో ఆయనకి ఉన్న అన్ని ఆస్తులు నాకప్పగించారు. నేను అప్పుల పాలయ్యాను. కానీ ఇప్పుడు నాందేడ్‌లోని అత్యంత సంపన్నుడిగా ఉన్నానిప్పుడు. అప్పుడు శ్రీకాంత్ గారు ఇలా అడుగుతూ ఉంటారు. మరైతే మీరు మీ డబ్బును ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారా? అని అడగగా రతన్ గారు ఇలా అంటారు. కాదు కాదు. ఇప్పటికే నాకు చాలా అవసరమైన డబ్బులున్నాయి. నా 7 తరాలు కూడా పని చేయకుండా తినేంత డబ్బు నా దగ్గర ఉంది. నేను పని చేయడం ఆపేశాను. ఇప్పుడు కేవలం నా 2 చేతులతో ఖర్చు పెడుతుంటాను. ఎందుకంటే ఇప్పటికే నా దగ్గర చాలా ఉంది. అప్పుడు శ్రీకాంత్ ఇలా అడుగుతారు. మరైతే మీరు ఎందుకు సాయిని కలవాలనుకుంటున్నారు? అప్పుడు రతన్ గారు తన సమస్యను ఇలా చెప్తూ ఉంటారు. నాకు ఇప్పటి వరకు బిడ్డలు లేరు. సాయి ఒకవేళ నా కోరికను తీర్చినట్టయితే నేను బాబాకి అత్యంత ఖరీదైన బహుమతులు ఇస్తాను. అప్పుడు దాస్‌కను గారు పదండి అని ద్వారకామాయికి తీసుకెళ్తారు. ఇప్పుడు ద్వారకామాయిలో ఒక వ్యక్తి సాయి వద్దకు వచ్చి ఒక గాజును ఇస్తూ ఇలా అంటారు. మీరు తిరస్కరించకండి సాయి. నేను ప్రత్యేకంగా మీకోసం అక్షయ తృతీయ సందర్భంగా ఇది తయారు చేయించి తీసుకొచ్చాను. అప్పుడు సాయి ఇలా అంటారు. మరైతే మీకు అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత తెలుసా అని. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు. అవును. ఈరోజు బంగారం, వెండి కొనడం శుభప్రదంగా భావిస్తారు. అప్పుడు సాయి ఇలా అంటారు.
మీరు చెప్తున్నది మనం తయారు చేసుకున్న సంప్రదాయం. కానీ ధార్మిక గ్రంథాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని ఈ రోజే రాయడం ప్రారంభించారు. అలాగే భగవంతుడు పరశురాముడు ఈ రోజే జన్మించారు. అలాగే ఈ రోజుటి రోజే సత్యయుగం కంప్లీట్ అయ్యి త్రేతాయుగం స్టార్ట్ అయింది. ఈ రోజు మీరు పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే మరైతే ఇలా చేయాలి. అది భగవంతుడి సేవై ఉండాలి. నాకు బంగారం అలాగే వెండి పైన ఏ మోహం లేదు. మీరు నిజంగా నాకేదైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ అన్నదానంలో ప్రజలకు సేవ చేయండి. మీరు అలా చేసినట్లయితే నేను చాలా సంతోషిస్తాను. అప్పుడు ఆ వ్యక్తి, సరే సాయి, మీకు సేవ చేయడం నా భాగ్యం. ఇప్పుడు సావరి బావి దగ్గరికి నీళ్లను తోడుకుంటూ ఉంటుంది. అప్పుడు అటుగా వెళ్తున్న తేజస్వి సావరి నీళ్లను తోడుకోవడం చూసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు? వదినా, నేను స్నానం చేయడానికి నీళ్లను తీసుకోవడానికి చూస్తున్నాను. అప్పుడు తేజస్వి కోపంగా, వదినా, నన్ను అలా పిలవద్దు. నీకెంత ధైర్యం? నన్ను అలా పిలిచే ధైర్యం నీకెలా వచ్చింది? నువ్వు మొండిదానివి. నీకందరూ చెప్పారు నీ స్థాయేంటో. కానీ నువ్వు ఎప్పటికీ మా స్థాయికి చేరుకోలేవు. మాతో కలవడానికి నీకు సిగ్గనిపించడం లేదా? మరైతే విను, నువ్వు పుణ్యజలంలో స్నానం చేసినా సరే నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోలేవు. నిన్నందరూ బయటికి గెంటేస్తారు. నువ్వు 1000 సార్లు పవిత్ర జలాల్లో స్నానం చేసినా నీ దురదృష్టాన్ని తొలగించుకోలేవు. ఎందుకంటే నువ్వు తక్కువ కులానికి చెందిన అమ్మాయివి. నువ్వు పెద్ద కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా నీ నువ్వు నీ తక్కువ కులం మచ్చ తొలగించుకోవాలనుకున్నావు. కానీ అది తప్పు. వాస్తవానికి నువ్వు నా తమ్ముడిపైనే మచ్చ వేశావు. నువ్వొక స్వార్థమైన అమ్మాయివి. ఒకవేళ నేను నీ స్థానంలో ఉండి ఉంటే, నా భర్తపై ఆ మచ్చ వచ్చినందుకు నేను ఆత్మహత్య చేసుకునేదానికి కూడా సిద్ధంగా ఉండేదాన్ని. కానీ నువ్వు ఇది నీ విజయంగా భావిస్తున్నావు. మా తమ్ముడిని ఈ పాపంలోకి లాగిన తర్వాత కూడా నీకు నీకు ప్రశాంతత దొరకట్లేదా? అలాగే ఇప్పుడు నువ్వు నీ నీడని ఈ బావి పైన పడనిచ్చి మమ్మల్ని కూడా అపవిత్రం చేయాలనుకుంటున్నావా? అప్పుడు తేజస్వి అక్కడే ఉన్న ఒక వ్యక్తిని పిలిచి ఇలా చెప్తూ ఉంటుంది. హే విను, ఈ బావిని గోమూత్రంతో శుభ్రపరచు. ఈమె తగిలిన మిగిలిన వస్తువులు ఎండలో పెట్టు. అలాగే బావిలో కొన్ని తులసి ఆకులను వెయ్యి. అలాగే మా జీవితాల్లోకి చొరబడిన ఈ అపవిత్రమైన ప్రజల కోసం జంతువులు తాగే తొట్టెలో నీళ్లను నింపు. ఈ అమ్మాయి మళ్ళీ ఈ బావి దగ్గర కనిపిస్తే ఆమెను రాళ్లతో కొట్టు. ఈ బావి చుట్టూ కనపడకుండా చెయ్యి నువ్వు. మనం ఎలా అయితే మన వీధి కుక్కలను చూస్తామో అలాగా ఈమెతో ప్రవర్తించాలి. నిన్ను బయటికి వెళ్ళగొట్టడం లేదు. ఎందుకంటే మా మామయ్య నిన్ను ఇక్కడ ఉండడానికి అనుమతించారు. కానీ ఆయన కూడా ఈ పని చేయడం ద్వారా చాలా పెద్ద తప్పు చేశారు. నిజంగా నేను ఆయన స్థానంలో ఉంటే అని అక్కడి నుంచి తేజస్వి వెళ్ళబోతూ ఉండగా మహేష్ అలాగే రాజా నిలబడి ఉండడం చూపిస్తారు. ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్న రతన్ గారు ఇలా చెప్తూ ఉంటారు. దాస్ గను గారు, మీరు నాకు ముందే చెప్పినట్లయితే ద్వారకామాయి ఇంత దూరంగా ఉందని మనం అప్పుడు నా కారులో వచ్చేవాళ్ళం. నిజానికి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళడం నాకు అలవాటు లేదు. అలాగే నేను బయటికి ఎండలో కూడా రావడం లేదు. అలా నడుచుకుంటూ ద్వారకామాయికి చేరుకుంటారు. దాస్‌గను గారు అక్కడ జరుగుతున్న అన్నదానాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. అలాగే రతన్ గారు అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తూ ఉంటారు. అప్పుడు శ్రీకాంత్ ఇలా అంటూ ఉంటారు. "ఈరోజు సాయి అన్నదానం చేస్తున్నారు." అప్పుడు రతన్ గారు, "అన్నదానమా? అలా సాధారణమైన భోజనంగా ఉందే. ఇలాంటి వ్యక్తులకు." అప్పుడు శ్రీకాంత్ గారు ఇలా చెప్తూ ఉంటారు. "వీళ్ళు షిరిడీ ప్రజలు." అప్పుడు రతన్ గారు, "పండుగ రోజున ఇలాంటి బట్టలెందుకు ధరిస్తున్నారు? షిరిడీలో ఎక్కువ పేదరికం ఉన్నట్లు కనిపిస్తుంది. దాస్‌గను గారు, నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు మీరు?" అప్పుడు దాస్‌గను గారు ఇలా చెప్తూ ఉంటారు. "ఎల్లప్పుడూ సాధారణంగా ఉండడానికి ఇష్టపడతారు." అక్కడికి వచ్చిన మహల్సాపతి, "నమస్కారాలు. దాస్‌గను గారు ఇప్పుడు సాయి ఎక్కడున్నారు?" అని అడగగా మహల్సాపతి, "సాయి బావి దగ్గరికి వెళ్లారు నీటిని తీసుకురావడానికి." అప్పుడు మహల్సాపతి భోజనం తయారైందా లేదా అని చూసి తాత్యాతో ఇలా చెప్తూ ఉంటారు. తాత్యా, భోజనం సిద్ధంగా ఉంది. అందరికీ భోజనం వడ్డించడం ప్రారంభించు. అది విన్న రతన్ గారు, ఏంటి కిచిడీనా? అన్నదానం అంటే పూరి, సబ్జీ అలాగే కొన్ని స్వీట్స్ ఉండాలి కదా! దాస్‌గను గారు, మీరు నాకు ముందే చెప్పుంటే నేను వీటన్నిటికి డబ్బిచ్చేవాడిని. నాకు సాధారణమైన భోజనం తినడం అలవాటు పోయింది. ఒక భోజనంలో రకరకాల ఆహారం తినకుండా నాకు సంతృప్తిని కలిగించవు. అప్పుడు మహల్సాపతి, నన్ను క్షమించండి. కానీ షిరిడీ ప్రజల కోసం సాయి తయారు చేసిన సాధారణ భోజనం కంటే మాకు ఏది గొప్ప ఆహారం కాదు. అప్పుడు అక్కడికి వచ్చిన సాయి ఇలా అంటారు. ఇది మీ ఉదారమైన మనసు మహల్సాపతి గారు. సాయిని చూసిన దాస్‌గను గారు ప్రణామం సాయి అని చెప్తారు. రాముడు నీకు మేలు చేస్తారని సాయి చెప్పగా దాస్‌గను గారు ఇలా చెప్తూ ఉంటారు. సాయి, ఈయన పేరు రతన్.
ఈయన నాందే గ్రామం నుంచి వచ్చారు. ఈయన మీ భక్తుడు. అప్పుడు రతన్ గారు సాయికి ప్రణామం చేస్తారు. అప్పుడు సాయి ఇలా అంటారు. మీరు సరైన సమయానికే వచ్చారు రతన్ గారు. విందు మొదలు కావడానికి సిద్ధంగా ఉంది. మహల్సాపతి గారు, వీళ్ళని కూడా బంతిలో కూర్చోబెట్టండి. నేను అందరికీ వడ్డించడం ప్రారంభిస్తాను. తప్పకుండా సాయి అని మహల్సాపతి చెప్తారు. దాస్గను గారు అలాగే శ్రీకాంత్ లోపలికి వెళ్లి కూర్చుంటారు. కానీ రతన్ గారు బయటే నిలబడి మనసులో అనుకుంటూ ఉంటారు. దాస్గను గారు నాకు చెప్పారు సాయి సర్వంతర్యామి అని. ఆయనకు మనం ఏమీ చెప్పవలసిన అవసరం ఉండదని. కానీ సాయి ఎందుకు నా ధనాన్ని కూడా గుర్తించలేదు? నా బట్టలు అలాగే నగలు చూసిన తర్వాతైనా అర్థం చేసుకోవాలి కదా! నేను వెండి ప్లేట్లు తినేవాడినని, నేను ఈ పేద గ్రామస్తులతో కూర్చొని ఎలా తినగలను? సాయికి ఇదంతా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మహేష్ తేజస్వితో ఇలా అంటూ ఉంటాడు. భార్య, ఆమెతో ఇలా మాట్లాడటానికి మీకు హక్కు లేదు. అప్పుడు తేజస్వి, మరైతే నీ భార్యను తన హద్దుల్లో ఉండమని చెప్పు. అప్పుడు మహేష్ సావరి వద్దకు నడుచుకొని వెళ్తాడు. అప్పుడు సావరితో మహేష్ ఇలా అంటూ ఉంటాడు. సావరి నా జీవితంలోకి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఇప్పటికీ ఆమెకు కృతజ్ఞుడిగా ఉంటాను. లేకపోతే నేనెప్పటికీ ఇది తెలుసుకునేవాడిని కాదు. నేను ఎప్పుడూ నా వాళ్ళగా భావించిన వాళ్ళు ఇప్పటికీ నన్ను తమ వాళ్ళుగా భావించలేదు. గుడ్డిగా నమ్ముతున్న మతాచారాలను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. బాబాయ్, అక్క కరెక్ట్‌గానే చెప్పింది. మీరు మా కోసం నీళ్లను ఆ తొట్టిలోనే వేయండి. మాకు ఆ నీళ్లే సరిపోతాయి. కులాన్ని బట్టి ఇతరులను వేరుగా చేసే వ్యక్తుల బావి నుంచి నీటిని తీసుకోవడం కంటే, నిష్పక్షపాతం చూపని జీవులతో నీటిని పంచుకోవడం మేలు. ఎందుకంటే మనుషులలాగా జంతువులు భేదభావాలను చూపించవు. అయినప్పటికీ ఈ స్వచ్ఛమైన నీటిని తాగిన తరువాత కూడా మనసులో చెడు ఆలోచన కలిగి ఉన్న వారి బావి నుంచి నీటిని తాగడం కంటే అలాంటి నీటి నుంచి మేము దూరంగా ఉండడమే మంచిది. అదంతా విన్న తేజస్విని కోపంగా మహేష్ అప్పుడు తేజస్వికి మహేష్‌తో కలిసి ఉన్న జ్ఞాపకాలు మహేష్ మొదట్లో ఊరికొచ్చినప్పుడు వాళ్ళక్క కోసం పచ్చి మామిడికాయలను తీసుకుని వచ్చి ఉంటాడు. అక్క, నీకోసం ఇది తీసుకురాకుండా నేనెలా వస్తాననుకున్నావు? నీకు పచ్చి మామిడికాయలంటే ఎంతిష్టమో నాకు తెలీదా? అలాగే మహేష్ ప్లేట్‌లో తేజస్వి మహేష్‌కి నచ్చని బెండకాయను వేయడం చూపిస్తారు. ఇప్పుడు తేజస్వి మహేష్‌తో ఇలా అంటూ ఉంటుంది. మహేష్, నువ్వొస్తున్నావని తెలియగానే నేను చాలా సంతోషించాను. కానీ నాకిప్పుడనిపిస్తుంది, నువ్వు ఈ గ్రామానికి రాకుండా ఉన్నా బాగుండేది అని. నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. ఈ సావరిని పెళ్లి చేసుకొని నువ్వు నీ పతనంని కొని తెచ్చుకున్నావు. అప్పుడు మహేష్ ఇలా అంటాడు. ఇది నా పతనం కాదక్కా. ఇది నా ముక్తి. ఈ తక్కువ ఆలోచనల నుండి విముక్తి పొందాను నేను. అలాగే అణచివేయబడిన మనుషుల నుంచి కూడా. అక్కా, నువ్వు పెద్ద పెద్ద బొంబాయి నగరంలో చదువుకున్న తర్వాత కూడా ఇలా తక్కువ ఆలోచన కలిగి ఉంటావని నేను అనుకోలేదు. తేజస్వి చాలా కోపంగా రాజా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు మహేష్‌తో ఏం చేస్తున్నావు? అప్పుడు రాజా ఇలా జవాబిస్తాడు. నేను మామయ్య దగ్గర గణితం నేర్చుకోవడానికి వచ్చాను. అప్పుడు తేజస్వి చాలా కోపంగా, నేనేమన్నా చచ్చిపోయానా నీకు? ఈ మోసగాడి నుంచి నువ్వు సహాయం తీసుకోవాలా? అప్పుడు రాజా ఇలా అంటాడు. అమ్మా, నువ్వు మామగారి గురించి ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఆయన ఎంత మంచివాడో మీకు తెలీదా? మీరు నాకు ఆయనతో ఉండమని చెప్పారు. మరియు ఆయనలాగే మారమని కూడా చెప్పారు. ఇప్పుడు తేజస్వి చాలా కోపంగా, అవును. మీ ఆదర్శ మామ ఎప్పుడో చచ్చిపోయాడు. అర్థమైందా నీకు? మనందరి కొరకు మహేష్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఈ రోజుటి నుంచి నువ్వు ఈ మోసగాడి దగ్గరకు వెళ్ళినా, అది నిన్ను చూసినా నేను క్షమించేది లేదు. అప్పుడు రాజా బాధపడుతూ వాళ్ళమ్మతో ఇలా అంటూ ఉంటాడు. నీకు మా మామ నచ్చరు. అలాగే నా స్నేహితులు కూడా నచ్చరు. అలాగే నన్ను ఎప్పుడూ ఎవరితో కలపడానికి అనుమతించరు. మీరు చాలా చెడ్డవాళ్ళమ్మా. మీరు చాలా చెడ్డవాళ్ళు. అప్పుడు తేజస్వి, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు రాజా అని రాజాపైకి చెయ్యెత్తగా అక్కడే ఉన్న మహేష్ వాళ్ళక్కని ఆపుతాడు. ఇప్పుడు మహేష్ ఇలా అంటాడు. నా మీద కోపం రాజా మీద ఎందుకు చూపిస్తున్నారక్కా? అని అడగగా తేజస్వి, వాడు నా కొడుకు. వాడికి ఏది మంచిదో, ఏది మంచిది కాదో నాకు బాగా తెలుసు. నేను కోరుకుంటున్నాను. నా కొడుకు ఈ తక్కువ జాతి వాళ్ళతో కలిసి తప్పుగా ప్రవర్తించడం నాకిష్టం లేదు. అప్పుడు రాజా ఇలా అంటూ ఉంటాడు. మరి నాన్న నన్నెందుకు ఆపరమ్మా? కేవలం మీరే నన్ను ఆపుతారు. మీరు నన్ను సాయిని కలవనివ్వరు. అలాగే మామయ్యతో, అత్తతో కూడా కలవనివ్వరు. వీళ్ళు మీకంటే మంచివాళ్ళు. నేను వీళ్ళని కలవకుండా ఉండలేను. ఏం జరిగినా నేను వీళ్ళని కలుస్తానమ్మా. అప్పుడు తేజస్వి, నేను గూడా చూస్తాను. నువ్వు వీళ్ళతో ఎలా కలుస్తావో.
అని రాజా చేతులు పట్టుకొని గట్టిగా లోపలికి లాక్కొని తీసుకెళ్తుంది. ఇప్పుడు దాస్‌కను గారితో రతన్ ఇలా అంటూ ఉంటారు. దాస్‌కను గారు, నేనిక్కడెలా కూర్చోవాలి? నా ఉద్దేశ్యం ఏంటంటే, నేను నేల మీద కూర్చోలేను. నేను మామూలుగా కుర్చీలో కూర్చొని తింటాను. ఎందుకంటే నాకు కాళ్ళు నొప్పి వస్తుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ కుర్చీ లేకుండా ఎలా కూర్చోవాలి నేను? అలాగే అక్కడున్న వాళ్ళని చూడండి. వాళ్ళు ఎంత మురికిగా ఉన్నారో. వాళ్ళ బట్టలు చూసారా? అలాగే అక్కడున్న చాపని చూడండి. మీరు దానిపైన కూర్చోమని చెప్తున్నారు నాకు. అవి నా బట్టల్ని మురికి చేస్తాయి. నేను చాలా గొప్ప ధనవంతుడిని. కానీ వీళ్ళు చూసారా? చాలా పేదవాళ్ళు. నేను ఈ పేద గ్రామస్తులతో కలిసి కూర్చోవాలా? నేను వాళ్ళతో కలిసి కూర్చోవడం సరిపోతుందా? నాందేడ్‌లో ఎవరికైనా ఈ విషయం తెలిసొస్తే నాపై వాళ్ళకు చెడు అభిప్రాయం వస్తుంది. సాయిని నాతో మాట్లాడమని చెప్పండి. అప్పుడే సాయి, ఏమైంది గను? ఏమైనా సమస్య ఉందా? అప్పుడు రతన్ గారు ఇలా అంటూ ఉంటారు. సాయి, నా జీవన శైలి వేరుగా ఉంటుంది. నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను. కానీ ఈ పేద, సాధారణమైన వ్యక్తులతో కలిసి కూర్చోవడం ఎలా? అప్పుడు సాయి రతన్ గారిని ఇలా అడుగుతారు. కానీ ఇక్కడ కూర్చోవడంలో మీ సమస్య ఏంటి? వాళ్ళు కూడా మీలాంటి పేదవారే. అప్పుడు రతన్ గారికి ఏమీ అర్థం కాక, నేను పేదవాడినా? సాయి, నేను ధరించిన బట్టలను చూసిన తర్వాత కూడా మీరు నన్ను పేదవాడిగా అనుకుంటున్నారా? నేను ధరించినది ప్రత్యేకంగా నా కోసం తయారు చేయించబడింది. మీరు నన్ను పేదవాడు అనుకుంటున్నారా? అప్పుడు సాయి ఇలా జవాబిస్తారు. ఇతని బట్టలు చూడండి. ఇతని తల్లి వీటిని కుట్టింది. ఈ బట్టలపై మగ్గం వర్క్ కూడా వాళ్ళ అమ్మే చేసింది. ఇది కూడా ప్రత్యేకమైనదే. మరి అలాంటప్పుడు మీ బట్టలకు, అతని బట్టలకు మధ్య ఉన్న తేడా ఏంటి? ఇదంతా విన్న రతన్ గారికి ఏమర్థం కాక ఇలా మాట్లాడతారు. మీరేం చెప్తున్నారు సాయి? వేల రూపాయల విలువైన బట్టలు మరియు ఆభరణాలు, అలాగే ఇంట్లో కుట్టిన సాధారణమైన బట్టలకు మధ్య తేడా ఉంది. అప్పుడు సాయి ఇలా అంటారు. కానీ చివరికి అది మన శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాము. సరే సాయి, బట్టల విషయం వదిలేయండి. నా వద్ద చాలా ధనముంది. నాకు చాలా ఎకరాల భూమి కూడా ఉంది. అది ఎంతంటే నా దృష్టికి కనిపించేంత దూరం వరకు నా భూమి ఉంది. ఇక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నారో అంతమంది నా కోసం మా ఇంట్లో పనిచేస్తారు నా కోసం. అప్పుడు సాయి ఇలా అంటారు. అయినప్పటికీ నేను మిమ్మల్ని పేదవాళ్ళే అని భావిస్తాను. అప్పుడు రతన్ గారు ఇలా అంటారు. సాయి, మీరు నాతో తమాషా ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ నన్ను మించిన ధనవంతులెవరున్నారు సాయి? నా దగ్గర ఎంత డబ్బుందంటే, నేల మీద పడిన ఆకు కూడా తీయాల్సిన అవసరం ఉండదు నాకు. అప్పుడు సాయి, నేను తమాషా చెయ్యట్లేదు. సరే, మరైతే ఇలా చేద్దాం. నీకు నేను 3 రోజులు గడువిస్తున్నాను. ఈ 3 రోజుల్లో మీరు చెప్పినట్లుగా ఇక్కడున్న వాళ్ళందరిలో నువ్వే ధనవంతుడివని నిరూపిస్తే నేనే స్వయంగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను నీ కోరిక తీర్చడానికి. ఒకవేళ మీరు అలా నిరూపించకపోతే మీరు ధనవంతులు కాదని అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు రతన్ గారు కాస్త ఆలోచించి, నేను మీ సవాల్ని అంగీకరిస్తున్నాను సాయి. 3 రోజులు కాదు, కేవలం ఒక్క రోజు సరిపోతుంది. అప్పుడు సాయి, మీకు ఖచ్చితంగా 3 రోజులు సమయం పడుతుంది. ఇప్పుడు తేజస్వి రాజాని లోపలికి లాగుతూ తీసుకొస్తుంది. రాజా, నాకు నొప్పి తీస్తుందమ్మా చెయ్యి. వదిలిపెట్టు. ఎంత చెప్తూ ఉన్నా తేజస్విని మాత్రం లాగుతూ తీసుకొని వస్తూ ఉంటుంది. రాజా కేశవ్‌ని చూసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు కేశవ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. తేజస్విని, నీకేమైనా పిచ్చి పట్టిందా? రాజా చెయ్యి నొప్పి తీస్తుందని చెప్తున్నా కూడా ఎందుకు వినడం లేదు? అప్పుడు తేజస్వి, పిల్లలు సంస్కారం మర్చిపోతే నేర్పించాల్సి ఉంటుంది. అయినా తప్పు రాజాది కాదు. ఇక్కడ ఇంటి వాతావరణం కలుషితమైపోయింది. నేను ఇప్పుడు ఇక్కడ ఉండాలనుకోవడం లేదు. నేను మీకు చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను. ఇక్కడే ఉండడం వల్ల మనకు మంచి జరగదని. మన ఇంట్లో శాంతి కోసం నేను మీ మాట విన్నాను. కానీ ఇప్పుడు ఇక్కడి పరిస్థితులను చూసిన తర్వాత నేను నా కొడుకుపై ఈ చెడు ప్రభావం ఉండకూడదని కోరుకుంటున్నాను. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను బాంబేకి వెళ్ళాలనుకుంటున్నాను. మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళాలి. రేపే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఇక్కడ అస్సలు ఉండాలనుకోవడం లేదు. అలాగే అక్కడే నివసిస్తాము. అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానెల్.